అర్జున్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనుమతి లేకుండా తన ఫోటోలు, వాయిస్లను వాణిజ్య ప్రకటనలకు వినియోగిస్తున్నారంటూ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఎందుకు వచ్చారంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హక్కుల ఉల్లంఘన ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదని, అందుకు ఢిల్లీ వరకు వచ్చామని అల్లు అర్జున్ తరపు లాయర్ సమాధానం చెప్పారు. ఇక ఏఐ సాయంతో అల్లు అర్జున్ ఫోటోలు, వాయిస్ తో యూజర్లతో మాట్లాడినట్లు భ్రమ కల్పిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక, ఢిల్లీ హైకోర్టును నటుడు అల్లు అర్జున్ ఆశ్రయించడం జరిగింది. నటుడు అల్లు అర్జున్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. ఇక వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. తన అనుమతి లేకుండానే తన ఫోటోతో పాటు తన వాయిస్ ను సైతం కూడా వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ప్రధానంగా పిటిషన్ లో అల్లు అర్జున్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఎందుకు వచ్చారంటూ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ తుషార్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక హక్కుల ఉల్లంఘన ఒక రాష్ట్రానికే పరిమితం కాదని, అందుకే ఢిల్లీ వరకు వచ్చామని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలనే అంశాన్ని కూడా తన తరపు న్యాయవాది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ నేషనల్ ఫేమ్ అని దేశవ్యాప్తంగా ఆయన పేరు వాయిస్ లో దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది స్వాతి సుకుమార్ సైతం కూడా వాదనల సందర్భంగా వినిపించింది. ఇక ఒక మొబైల్ యాప్ అల్లు అర్జున్ పోలికలతో ఉన్న ఏఐ లైక్నెస్ సృష్టించిందని, దాని ద్వారా యూజర్లు ఆయనతో మాట్లాడుతున్నట్టు భ్రమ కల్పించేలా చేస్తుందని కూడా వాదన సందర్భంగా ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ పేరు సంతకంపై ఇప్పటికే దాదాపు 26 రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కులు ఉన్నాయన్న అంశాన్ని సైతం కూడా కోర్టు ముందు వాదన సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అనుమతి లేకుండా ఆయన గొంతు, శైలిని వాడడం చట్ట విరుద్ధమనే అంశాన్ని కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా అల్లు అర్జున్ కు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మెటా కావచ్చు, అదేవిధంగా వివిధ ఫేస్బుక్ లాంటి సంస్థలు ఎవరైతే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాడుతున్నారో వాటికి సంబంధించి కూడా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.